దైవ సేవకులారా, మీ అందరికీ, పరిశుద్ధులందరికీ ఈ సమయంలో హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని వాక్యం వినుటకు ఎంతో శ్రద్ధతో మీ స్థలాల్లో దేవుని సాన్నిధ్యములో కూర్చుని దేవుని వాక్యం వింటున్నారు. దానిని బట్టి దేవదేవునికి స్తోత్రాలు, ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, లోగడ ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుని వస్తున్నాం. మరలా కట్టుదము రండి అన్న దాంట్లో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు అన్న వాక్యం దాంట్లో నుంచి వస్తూ ఉంది. 125వ కీర్తనలో యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలేనుందురు. అది ఆ సియోను కొండ ఏ రీతిగా స్థిరముగా ఉందో అదే రీతిగా తన యందు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచువారు, పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు కదలించబడడు, కదిలింపబడడు అన్న వాక్యాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. స్టెఫను ఏ రీతిగా దేవుని కొరకు, పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు ఎంత స్ట్రాంగ్గా, ఎంత స్థిరుడిగా నిలుచున్నాడో మనం పోయినసారి చూసినాం. రాళ్ళు తన మీద రువ్వబడుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, తల పగులుతుంది, చెంపలు పగులుతున్నవి, రక్తం ప్రవహిస్తూ ఉంది, ఇంకా రాళ్ళు వర్షము కురిపించబడుతూనే ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆకాశం వైపు కళ్ళెత్తి చూసినప్పుడు మహాదివ్య మహిమను చూస్తున్నాడు. ఆ దేదీప్యమైన మహిమలో రారాజైన క్రీస్తు ప్రభు, పునరుద్ధారైన క్రీస్తు ప్రభు సమస్త పరిశుద్ధుల కొరకు తండ్రి కృపార్శమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు ప్రభు లేచి నిలవబడ్డాడు. అబ్బాబా, ఎంత శ్రేష్టమైన అనుభవం అది. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో తాను ప్రభు కొరకు స్థిరుడిగా నిలబడ్డాడు, కదలించబడలేని వాడికి నిలబడ్డాడు. అది ఆ సందర్భంలో మాట్లాడుతూ అంత స్థిరముగా నిలిచి ఉండటకు ప్రియులారా, అతడు ఎన్నో విషయాలు ఆయనలో దాగున్నాయి. ఆయన ఈ రోజున ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో 3వ వచనంలో పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ కృపతోనూ అంటాడు నింపబడినవారు. గనక ఈయన పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. ప్రియులారా, చదువుతాను వినండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి దైవ సేవకులు, వారి పరిచర్యలు, వారి కుటుంబాలు, పరిశుద్ధులు వారి కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నాకు అత్యంతమైన ప్రియ దైవ
దాసులారా, దైవ జనులారా, దైవ జనాంగమా, ఎంత శ్రేష్టమైన మాటలు వాక్యం రాయబడింది. స్తెఫను పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు. ప్రియులారా, ఎంత శ్రేష్టమైనది అది. దేవుని ఆత్మతో నింపబడినవాడు, నిండుకొన్నవాడు. ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనేది, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఒక వ్యక్తి మీద, రక్షించబడిన విశ్వాసం మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడడం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ విషయంలో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. అప్పుడు ఎప్పుడైతే ఈయన పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నారో, అది వరకు చెప్పిన రీతిగా లిబర్టీల నుండి సమాజమును, కురేనీల సమాజంలోను, అలెగ్జాంద్రియా సమాజంలోను, కిలికి నుండి, ఆసియా నుండి, 5 ప్రాంతాల నుండి వచ్చి ఆయన మీద దుమ్ముగా మోకమ్ముడుగా పడిపోతున్నప్పుడు, పడిపోయి వారి వ్యతిరేకించి వారు ప్రశ్నలు వర్షము కురిపిస్తున్నారు. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆత్మతో నిండుకున్నవాడై మాట్లాడుతున్నాడు. 10వ వచనం చూడండి. మాట్లాడయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు వ్యతిరేకింపలేకపోయి. ప్రియులారా, ఆయన ఆత్మతో నిండుకున్నవాడిని 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. జన సమూహం దుమ్ముగా వచ్చి ఆయనతో తరికించినప్పుడు వాదం, వితండవాదం పెట్టుకున్నప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మాట్లాడుచుండగా వారితో ఆయన ప్రేరేపించిన ఆత్మను వారు వ్యతిరేకించలేకపోయారు. ప్రియులారా, ఆయన ప్రేరేపించిన ఆత్మ, ఆయన ఆత్మతో నిండుకున్నవాడు మాత్రమే కాదు, ఆ మహాసభ ఎదుట ఆ వితండ తర్కం పెట్టుకున్న వాళ్ళు ఎదుట మూర్ఖత్వంతో మూర్ఖించి తమ భుజములను, కండ్రాలను ఎగరేసుకుంటూ వస్తూ, కేకలు వేసుకుంటూ వస్తూ మీద పడిపోతున్న వారితో మాట్లాడినప్పుడు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలాగపోయిరి. ప్రియులారా, దేవుని ఆత్మతో నిండుకున్నవారు మాత్రం కాదు, ఎంత ఆశ్చర్యం అంటే అతడు దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ సభలో ఏం మాట్లాడాలో ప్రేరేపిస్తున్నాడు. దీనికి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఇదిగో, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను సువార్త ప్రకటించడానికి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు సమస్త సృష్టికిని, సర్వ సృష్టికిని సువార్త ప్రకటించండి అన్న ఆజ్ఞకు వీరు లోబడి ఆ లోబడినప్పుడు వారిని దేవుని ఆత్మతో నింపబడి, ఇదిగో మిమ్మలను తోడేలు మధ్యకు పంపించినట్టుగా పంపిస్తున్నాను. మీరు గొర్రెలైన మిమ్మలను తోడేలు మధ్య పంపిస్తున్నాను అన్నాడు. బాబోయ్, తోడేలు మధ్యకు గొర్రె వెళ్తే తోడేలు ఏం చేస్తాయి? చీల్చి చండాడేస్తాయి, ముక్కలుగా చీల్చేస్తాయి. ప్రియులారా, ఆ చీల్చివేస్తున్న తోడేళ్ళ మధ్యకి గొర్రెలను పంపించినట్టుగా పంపించాడు. అది ఆ తోడేళ్ళ మధ్యలో
స్టెఫను ఒక గొర్రె పిల్లగా ఉన్నాడు, ఒక గొర్రెగా ఉన్నాడు. అక్కడ ఏం రాయబడిందంటే మత్తయి సువార్త 10:20లో ఏం రాయబడిందంటే, మీరు వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు, వితండ తర్కములు వారు మీతో పెట్టుకున్నప్పుడు, మీతో వాదించినప్పుడు, మీ మీద ప్రశ్నలు వర్షాలు కుమ్మరించినప్పుడు, మూర్ఖించి వ్యతిరేకించి మీ మీదకి వచ్చినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మీరు కాదు. బాబా, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. ఎంత ఆశ్చర్యం చూసారా? ఆ మాట నేను చదువుతాను చూడండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. చదువుతాను 20 వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఇదేనండి. స్టెఫను ఆ క్రూరమైన జంతువు లాంటి వారి మధ్యలో ఉన్నప్పుడు, వారు వాదం పెట్టుకొని వితండ తర్కములు చేస్తున్నప్పుడు ఈయన కూడా జవాబు ఇవ్వాలి కదా. వారు ప్రశ్న మీద ప్రశ్నలు, వాదం మీద వాదం, వితండ తర్కములు పెట్టుకున్నప్పుడు స్టెఫను నోరు తెరిచి మాట్లాడినప్పుడు అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అది మత్తయి సువార్త 10వ అధ్యాయములో ప్రభు చెప్తారు కదా, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపిస్తానన్నాడు. ఆ తోడేళ్ళ మధ్యలో స్టెఫను ఉన్నాడండి. స్టెఫను నోరు తెరిచి మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తుంది. ఇక 2 ఉన్నాయి. దేవుని ఆత్మ తను ప్రేరేపిస్తున్నాడు మాట్లాడమని. ఎప్పుడైతే స్టెఫను నోరు తెరిచి మాట్లాడాడో దేవుని ఆత్మ అతనిలో ఉండి మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు కనుక 5 ప్రాంతాల నుంచి వచ్చిన ఆ సమూహం ఉంది, జనసమూహం అని రాయబడింది. ఆ సమూహం ఉంది. ఆ సమూహం అంతయు అతని ముందున్నారు. ఒక్కడే వారి ముందు నిలబడ్డాడు. ప్రియులారా, ఆ ఒక్కడే నిలబడ్డాడు. ఆ 5 ప్రాంతాల నుంచి దుమ్ముగా వచ్చి మాట్లాడుతుంటే ఒక్కడే క్రీస్తు పక్షమున నిలబడ్డాడు. పునరుద్ధరణ క్రీస్తు ఆయనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. మీరు బైబిల్లో చదివితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, వారు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన వారి వెనువెంట ఉండి వారికి సహాకారుడై ఉన్నాడు. వారి వెనువెంట ఉన్నాడు, వారితో ఉన్నాడు, స్టెఫనుతో ఉన్నాడు. స్టెఫను వెనువెంట ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మ లోపల నుండి ప్రేరేపిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతను లోపల నుండి ప్రేరేపిస్తున్నాడో ఆ ఇతండ తర్క వాదుల మధ్య వాదించే వారి మధ్యలో దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నాడో నోరు తెరవగానే దేవుని ఆత్మ ఆయనలోంచి మాట్లాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఈ 5 ప్రాంతాల వాళ్ళు విద్యావంతులు, జ్ఞానవంతులు, పండితులు, ఫిలాసఫర్స్, ఎంత చదువుకొని ఎంత విద్యావంతులైనప్పటికీ ఆ స్వభావాలు తోడేలు స్వభావాలు, న్యాయాన్ని గ్రహించరు, సత్యాన్ని అర్థం చేసుకోరు, నిజదేవుని అర్థం చేసుకోరు, పునరుద్ధరణ క్రీస్తుని అర్థం చేసుకోరు. క్రీస్తు మాట చెప్పితే చెంప చెల్లుమనిపోయినట్టుగా కొట్టివారు. ప్రియులారా, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అగుపరిచిన జ్ఞానమును, ఆయన ప్రేరేపించిన ఆత్మను వారు
ఎదిరించలాపోయిరి. ఆహా, దేవుని ఆత్మ ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎంత స్థిరుడిగా నిలుచున్నాడు. ఆ జనసమూహం ఎదుట ఆ ఒంటరిగా గొర్రె వలె నిలబడ్డాడు. క్రూరమైన తోడేళ్ళు పళ్ళు కొరుకుతూ, కోపంతో పండ్లు పట్ట కొరుకుతూ, కళ్ళు ఎర్రదీస్తూ, చేతులు సరుచుకొనుచు ముందుకు దూసుకు వస్తూ ఉంటే చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధరణ క్రీస్తు ప్రభు కొరకు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ఆయన నుండి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని ఆత్మతో నిండుకున్నవాడై ఎంత స్థిరుడిగా నిలుచున్నాడు. దైవ సేవకులారా, దైవ జనాంగమా, విశ్వాస వీరులారా, పరిశుద్ధులారా, ఎక్కడ ఏది నీ సాక్ష్యం, ఏది నీ స్థిరత్వము? దేవుని సంఘములో అడవులో ఉన్న నిన్ను రక్షించి విమోచించి జీవమగల దేవుని సంఘములో నిన్ను నాటి గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. నువ్వు కదిలింపబడిన వ్యక్తిగా నిలబెడితే ఈనాడు ఎక్కడా? ఏదండి? రోమాపత్రిక 8వ అధ్యాయం 14 వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఈ ఆఖరి దినాల్లో, ఈ చివరి దినాల్లో దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించాలి. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. అప్పుడే దేవుని ఆత్మ నీలో నుండి మాట్లాడడం మొదలు పెడతాడు. ప్రియమైన వారలారా, దైవ సేవకులారా, దైవ జనాంగమా, ఎక్కడ నీ ఆత్మ నడిపింపు? ఏది నీ ఆత్మ నడిపింపు? నీవు రక్షించబడిన దినాల్లో, నేను దైవ సేవకులందరి గురించి చెప్పట్లేదు, సేవ ప్రారంభించిన దినాల్లో, దైవ సేవకులు విశ్వాసులు రక్షించబడిన దినాల్లో, విశ్వాసము రక్షించబడిన దినాల్లో, దైవ సేవకుడు సేవ ప్రారంభించిన దినాల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబడ్డారు. ఇదిగో నా సేవకుడా, ఈ ప్రాంతానికి వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు. ఆ గ్రామం అసలే దేవుని మాటకు లోబడదు, అసలే క్రీస్తు అంటే మండిపడిపోతారు. కానీ నీవు తెల్లవారుజామున ప్రార్థనలో ఉన్నప్పుడు, 3:30-4 గంటలు లేచి ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు? ఇది ఏ ఊరైతే నాకు వ్యతిరేకం ఉందో నా కుమారా, వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నీతో వస్తాను, నువ్వు నా పరిచర్య ప్రారంభించు, నన్ను ప్రకటించమన్నప్పుడు ఆ ప్రార్థన ముగించుకొని, తెల్లవారుజామునే ముగించుకొని గబగబగా ముఖం కడుక్కొని స్నానం చేసుకొని పాస్టమ్మ గారు కొంచెం టీ ఇస్తే టీ తాగేసి పరిగెత్తి వెళ్ళిపోయినావు అక్కడికి. దేవునాత్మ నిన్ను తోడుకొని వెళ్ళిపోతుంది. పిలుపును దేవునాత్మ కొనిపోయినట్టుగా అరణ్య ప్రదేశములకి పిలుపును ఆత్మ కొనిపోయినట్టుగా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. ప్రియులారా, నిన్ను కొనిపోలేదా? దేవుని ఆత్మ చేత నడిపించబడలేదా అని చెప్తున్నాను. నడిపించబడ్డావు, నాకు తెలుసు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ క్రీస్తు కొరకు స్థిరులుగా సాక్షులుగా నిలబడతారు. దైవ సేవకుడు ఆలోచించి, నీ ప్రారంభ దినాల్లో, నీ ఉపవాస ప్రార్థనలో, నీవు మధ్యరాత్రి 1 గంట లేచి ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు, ఆ 1 గంట దాటిన తర్వాత నీతో ఎంతగా ముచ్చరించేవాడు పరిశుద్ధాత్ముడు.
నీ పక్కలో నిలబడి నీతో మాట్లాడి రేపు ఉదయకాల సమయంలో తెల్లవారు ఉదయకాల సమయంలో పలానా ఊరికి వెళ్ళు, పలానా ప్రాంతానికి వెళ్ళు. ఆ దారి ప్రభు చూపించేవాడు. ఆ ఊరు నీకు తెలియదు, కొన్నిసార్లు ఆ ఊరు దారికి నీకు తెలియదు. నువ్వు నడిపించబడినప్పుడు, పరిశుద్ధాత్మను నడిపించినప్పుడు నువ్వు నడిపించబడేవాడు. ఇక్కడ నా జీవితంలో ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడే నేను హైదరాబాదులో పరిచయం చేస్తున్నప్పుడు విజయవాడలో సేవ ప్రారంభించమన్నాడు. విజయవాడలో సేవ ప్రారంభించబడినప్పుడు నేను విజయవాడలో పడమటి సెంటర్కి వెళ్ళి అక్కడ సేవ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని సేవ ప్రారంభించాం. అక్కడ దైవ సేవకుడు మరి ఏమన్నా నాకు తెలీదు. నేను వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన నాతో పెద్ద వాదం పెట్టుకున్నాడు. వాదం పెట్టుకుని నన్ను ఒక చిన్న హోటల్ ఉంటే ఆ హోటల్ తీసుకెళ్ళాను. అక్కడ కొంతమంది ఆ ఊరు వారు పెద్దలు అక్కడ కూడి టీలు కాఫీలు తాగుతున్నారు. అక్కడ నాతో వాదం పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏమన్నా తెలుసండి, ఈయన హైదరాబాదు నుండి విజయవాడకి దేవుడు చూపించాడంట. ఇదంతా మా పొలం, ఇదంతా నాది అన్నట్టుగా అక్కడి నుంచి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడంట అని ఆయన నాతో వాదం పెట్టుకున్నాడు. అని పెట్టుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే వాళ్ళందరితో, ఆ లోకస్తులతో, చూడండి ఒక రైతు దాంట్లో ఒక ఆయన కమత అనుకున్నాడు, లేక జీత అనుకున్నాడు. మరి ఆ పొలమంతా ఈయనే చేయాలి కదని ఈయన మాట్లాడినప్పుడు అక్కడ పెద్దలు ఏమన్నారంటే, అవునయ్యా ఆ పొలం చాలా పెద్ద పొలం, అది విశాలమైంది, ఆ పొలంలో ఒక్కరు పనిచేయలేవు కదా అని చెప్పారండి. ప్రియులారా, అది అలాగా తాడి గడప, మనం బందర్కి వెళ్తుంటే బందర్ రోడ్లో తాడి గడప రైట్ సైడ్ ఉంటుంది. ప్రియులారా, అక్కడ సంఘం ప్రారంభించబడ్డారు. నేను ఒక ఉదయకాల సమయంలో లేచి నేను కృష్ణ లంకకి వెళ్తున్నాను, పరమర్శను. దేవుని ఆత్మ చెప్తున్నాడు, నో అలా కాదు, నువ్వు బండి వెనక తిప్పమన్నాడు. నేను కృష్ణానికి వెళ్ళిపోతుంటే నువ్వు బండి తిప్పమన్నాడు. బండి తిప్పాను. తిన్నగా వెళ్ళమన్నాడు. ప్రియులారా, అక్కడి నుంచి బందర్ రోడ్డు తిన్నగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. కొత్తగా సేవ ప్రారంభించాను. అక్కడ వెళ్తూ వెళ్తూనే ఉన్నాను. అక్కడికి నా బండిలో వెళ్తున్నాను. సరిగ్గా కామితోపు రాబోడికి నీవు ఇప్పుడు ఎడం ప్రక్క మల్లమన్నాడు. ఆ కామితోపు ఏమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎడం ప్రక్క మల్లమన్నాడు. ఎడం ప్రక్క నడుమన్నాడు. అంతే, ఎడం ప్రక్క బండి తీసుకుని నడుస్తుంటే అదే మట్టి రోడ్డు, సరైన రోడ్డు లేదు. అప్పుడు ఆ రోజు 30 సంవత్సరాల కిందట అన్ని పొలాలు. ఆ కామితోపు దాటిందంతా పొలాలు చిన్న రోడ్డు. అలా వెళ్ళిపోతుంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత కానూరు వచ్చిందని. కానూరు అంటే నాకు తెలియదు అప్పుడు. కానూరు వచ్చిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభు దేవుని ఆత్మ చెప్తున్నాడు, ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని ఇవ్వండి అన్నాడు. రైట్ టర్న్ తీసుకున్నాం. ఆ రైట్ టర్న్ తీసుకుని ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆగమన్నాడు. అంతేనండి. ఆ గన్నేరు చెట్టు, పెద్దది చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నిలబడి పాటలు పాడాను. పాటలు పాడినప్పుడు ఏం జరిగిందంటే అక్కడున్నవారు చాలామంది వచ్చి ఆ పాటలు వింటూ వారు గోని సంచులు తీసుకొని వచ్చి ఆ కిందే చెట్టు కింద కూర్చున్నారు. పాటలు 2-3 పాటలు అయిన తర్వాత లోకాసు సువార్త 7వ అధ్యాయంలో నేను ఆ పాపాత్మురాలనే స్త్రీ కొరకు వాక్యం చెబుతుంటే ఆమె హృదయం బద్దలైపోయి క్రీస్తు ప్రభువును ఎలా ప్రేమించిందని వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చున్న స్త్రీలు అనేక మంది ఏడవడం మొదలుపెట్టారు, కన్నీరు కార్చి మొదలుపెట్టారు. ఆ రోజున చాలామంది రక్షించబడ్డారండి. ఆ కానూరులో సంఘం కట్టబడింది. ఆ సంఘంలో ఒక ఆయన సామీల్ గారు ఉన్నారు, చనిపోయాడు ఆయన. సువర్ణ చేస్తుడు రాయేలమ్మ, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ప్రియులారా, అక్కడ నేటి వరకు సంఘం కట్టబడింది, మందిరం కట్టబడింది. గొప్ప విశ్వాసులు
ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులనబడుదురు. ప్రియులారా, దైవ సేవకుడు ఆలోచించి నీ మొదటి దినాల్లో దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు, ఆత్మ తీవ్రత గలవాడు నడిపించబడినప్పుడు, ఆత్మ తీవ్రతతో దేవుని వాక్యం సువార్త ప్రకటించినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసేవాడు దేవుడు. నీ ద్వారా ఎంత గొప్ప అద్భుతాలు చేసేవాడు దేవుడు. నీ నోట్లోంచి నువ్వు నోరు తెరిచి మాట్లాడినప్పుడు, నీలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ఏమి జరిగింది? అక్కడ ప్రజలు కన్నీరు కార్చేవారు. నీ ముఖమెత్తి ఎన్నడూ వారు చూడలేదు, వారిని ఎన్నడూ చూసి చూడలేదు. నేను కానూరు అని ఎన్నడూ చూడలేదు. అప్పుడు కానూరు పేరు తెలీదు. పొలాలు దాటుకొని వెళ్తే 2-3 కిలోమీటర్స్ దూరంలో ఆ ఊరు ఉందండి. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. ప్రియులారా, అక్కడ అనేక మంది రక్షించబడ్డారు. నీ వెళ్ళిన చోట్ల అనేక మంది రక్షించబడ్డారు. సంఘాలు కట్టబడ్డాయి. ఏ ఊరికి, ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపించారు. ఆ ప్రాంతంలో సంఘాలు కట్టబడలేదా? ఆలోచించి. ప్రియులారా, ఇక్కడ నేను నా కొరకు గొప్ప చెప్పుకున్నాను అనుకోకండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. ఢిల్లీలో సేవ ప్రారంభించమన్నాడు ప్రభు. తర్వాత బొంబాయిలో సేవ ప్రారంభించమన్నాడు. నాకు అప్పుడు తెలుగు తప్ప ఏమీ రాదు. హిందీ మాట ఇప్పటికి రాదు, అప్పటికి రాదు. ప్రియులారా, మా వాడు కొంతమంది అనుకున్నారు, ఈయనకి తెలుగు తప్ప ఏ భాష రాదు, ఏంటి భాష రాని ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తాడు, దేవుడు మాట్లాడాడా అని అనుకుండేవాడు. ఆ నోట ఈ నోట వినబడింది. ప్రియులారా, అయితే ప్రభువు మాట్లాడినప్పుడు బొంబాయికి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి పరిచర్య ప్రారంభించినప్పుడు, బోర్వెల్ అనే ప్రాంతం ఉంది, బోర్వెల్, అక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు నాతో పాటు విశ్వాసులు వచ్చారండి. ఆ దేవుని గొప్ప అద్భుతాలు చూశారు. ప్రియులారా, వర్షం, కుంభవర్షం కురుస్తుంది. అక్కడ కొంతమంది కూడి ఉన్నారు. ఆ కూడి ఉన్న వారితో నేను మాట్లాడినప్పుడు అక్కడ ప్రజలు, మీరు నమ్ముతారు, వర్షపు అంత బురద వాక్యం విన్న తర్వాత కింద పడిపోయి దొర్లి ఏడడం మొదలుపెట్టారని. వారి బట్టలన్నీ మురికైపోయినాయి. మాకు తెలుసు. ఆ బురదలను దొర్లి ఏడడం మొదలుపెట్టారు. పశ్చాత్తాపం పొందారు. ప్రియులారు, ఆ రీతిగా సంఘం ప్రారంభించబడింది. బొంబాయి, మహారాష్ట్ర, భీవండి, సోలాపూర్లో పెద్ద పరిచర్య జరుగుతుంది. 100 మంది విశ్వాసం ఉన్నారండి. ఏం చెప్పమంటారు? వేలాది మంది ఢిల్లీ సైడ్ విశ్వాసులు ఉన్నారు. దేవుని ఆత్మచేత స్థెపను నడిపించబడుతున్నారు. దైవ సేవకుడు, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడి, విశ్వాసం నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నీ ప్రారంభ దినాల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఎంత సంతోషం, ఎంత గంతులు వేసుకుంటే వీధుల్లో పరిగెత్తే సువార్త ప్రకటించింది, ఎంత సంతోషంతో గ్రామాలకు నడిచేటప్పుడు. అప్పుడు కనీసం సైకిల్ కూడా ఉండేది కాదు. కాలు నడుచుకుంటూ దేవుని ఆత్మ నీతో మాట్లాడి నిన్ను ప్రేరేపిస్తుంటే, ఆ ఊరికి దారి లేకపోయినా మడిగట్టులో, వరిమడిలో ఆ దారి లేనప్పుడు ఆ చిన్న దారిలో నువ్వు పరిగెత్తుకుంటూ గంతులు వేసుకుంటూ సంతోషంతో వెళ్ళి ఆ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తే ఎన్ని సంఘాలు కట్టబడలేదు దైవ సేవకుడు నీ ద్వారా. ఎంతమంది రక్షించబడలేదు, ఎంతమంది బాప్టిజం పొందలేదు, ఎంతమంది ఆత్మతో నింపడి నీ ద్వారా నడిపించబడలేదు. ఆలోచించి విశ్వాసి, నువ్వు తెల్లవారు లేస్తే చాలు దేవుని ఆత్మతో నడిపించబడినారు. ఆ ప్రక్క వెళ్ళిపోయి శుభార్త ప్రకటి, ఈ ప్రక్క వెళ్ళిపోయి శుభార్త ప్రకటి, నీ ఇంటి ముందు వరకు శుభార్త, ఇంటి పక్క వరకు శుభార్త, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి శుభార్త, సాక్ష్యం చెప్పి. ఎంత తీవ్రత! పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆదివారం, అయ్యగారండి ఇదిగోనండి, పాస్టర్ గారండి ఇదిగోనండి, వీళ్ళు దొరికారండి నాకు, నిన్నేనండి శుభార్త విన్నారు, వచ్చారండి, ప్రభువు నమ్ముకున్నారండి. ఎంతమందిని నడిపించామమ్మా ప్రభువు దగ్గరికి, ఎంతమందిని నడిపించావు ప్రభువులోనికి విశ్వాసి. ఏది నీకు ఆత్మ నడిపింపు? ఎక్కడ ఆత్మ నడిపింపు? దైవ సేవకుడా, ఎక్కడ నీ ఆత్మ నడిపింపు? ఆలోచించి ఆ దినాలకు జ్ఞాపకం చేసుకో. చాలామంది ఆత్మతో ప్రారంభించి
శరీరంలో పరిపూర్ణ అవుతున్నారు ఈ రోజుల్లో. ఆత్మ నడిపింపు లేదండి, ఆత్మశక్తి లేదు, ఆత్మ బలము లేదు, ఆత్మతో నిండుకోలేదు, ఆత్మ భారము లేదు. శరీరానుసారంగా కొనసాగించబడుతున్నారు. ప్రసంగాలు వర్తమానాలు నేర్చుకున్నాం, నో డౌట్ ఎట్ ఆల్. పరిశుద్ధులు విశ్వాసులేమో విశ్వాసం తక్కువ, విశ్వాసం మాటలు ఎక్కువ ఉన్నాయి. పరిశుద్ధత లేకపోయినా పరిశుద్ధత సంబంధం మాటలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఎక్కడమ్మా నీ విశ్వాసం బ్రదర్? ఎక్కడ నీ విశ్వాసం? ఎక్కడ నీ ఆత్మ నడిపింపు? దైవ సేవకుడా, నేను నీ ముందుండే మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. నీ ఆత్మ నడిపింపు ఏది? నీ భారం ఏది? సువార్త ప్రకటించకపోతే నీకు నిద్ర పట్టింది కాదు. అయ్యో సువార్త ప్రకటించిన నాకు శ్రమ అని పౌలు చెప్పినట్టుగా నువ్వు చెప్పలేదా? ఆత్మలో మండలేదా? హృదయం బద్దలైపోయినా లేదా? హృదయం అంతా మండుచున్న పదవులే మండలేదు ఒకప్పుడు. ఏది ఆత్మ నడిపింపు? ఎక్కడా? ఆలోచించే సహోదరుడా, దైవ సేవకుడు, విశ్వాసులారా, ఎక్కడ మీ విశ్వాసం? ఎక్కడ మీ ఆత్మ నడిపింపు? ఎక్కడ అసలు ఆత్మ నడిపింపుకి స్థలం ఇస్తున్నావా నీవు? అసలు దేవుని ఆత్మని ప్రేరేపించగలుగుతున్నాడా? దేవుని ఆత్మని నడిపించగలుగుతున్నాడా? రాత్రి 1 గంటగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ, లే ప్రార్థించమంటే అంతే అలా లేచిపోయి ప్రార్థన చేసేదాన్ని. అమ్మా నీతోనే మాట్లాడుతున్నాను బ్రదర్, పరిశుద్ధులారా మీతో మాట్లాడుతున్నాను, విశ్వాసులారా మీతో మాట్లాడుతున్నాను. రాత్రి 1 గంట మంచి నిద్ర వస్తుంది. పరిశుద్ధాత్మని చెప్పాడు, లే ప్రార్థన చేయి నీ గ్రామం కొరకు. తుళ్ళుపడి లేచిపోయి అమంతో మోకరించి విజ్ఞాపం చేసేవాడు. తెల్లారిపోయేది, ముఖం కడుక్కొని వెళ్ళిపోయాను నీ పనికి. సువార్త ప్రకటించేవాడు, ఆత్మను సంపాదించావు. ఇప్పుడేమో తెల్లవారిపోయింది, అన్నీ పోయినాయి, పొద్దు పొడిచింది, సూర్యుడు ఉదయించాడు, ఇంకా మంచం నుంచి లేవట్లే. శరీర సంబంధంగా పరిపూర్ణ అవుతున్నారు. పరిచర్య కూడా అనేక మంది ఆత్మానుసారంగా ప్రారంభించి, ఆత్మతో ప్రారంభించి శరీరానుసారంగా ముగించడానికి చాలామంది ఉన్నారు. నేను దైవ సేవకులు అందరి గురించి అనట్లేదు, చాలామంది అలాగ ఉన్నారు ఈ రోజుల్లో. దుఃఖంతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, హృదయ వ్యాధంతో చెప్తున్నాను. మళ్ళా రండి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాం. విశ్వాసాలలో మళ్ళా రండి, దేవుని ఆత్మతో నడిపించబడదాం. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో. అపోస్తలులందరూ ఆత్మ చేత నడిపించబడ్డారు. ఆదిమ సంఘం ఆత్మ చేత నడిపించబడది. మన పూర్వీకులు ఆత్మతో నడిపించబడ్డారు. మన ముందున్న దైవ సేవకులందరూ ఆత్మతో ప్రారంభించి ఆత్మతో నడుచుకుని ఆత్మలోనే తమ పరిచర్య ముగించారు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. దయచేసి దైవ సేవకులారా, మీలో చాలామందితో మాట్లాడుతున్నాను. నువ్వేమీ చిన్నవాడు కావు. నీ పిలుపు గొప్ప పిలుపు. ఆ గొప్ప పిలుపుని అందుకుని ఆత్మతో నింపబడి నిండుకున్నవాడై ఆత్మ ప్రేరేపం గలవాడై ఎంత పరిచర్య చేసావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎన్ని సంఘాలు కట్టావు, ఎంతమందికి బాప్టిజం ఇచ్చావు నువ్వు, ఎంతమందిని పరిశుద్ధాత్మ నింపబడి వారు నడిపించావు నువ్వు, ఎంతమందిని సంఘాన్ని ఆత్మతో నింపబడినట్టుగా నడిపించావు, ఎంతమంది ఆత్మీయులుగా తీర్చిదిద్దావు, క్రీస్తు పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దావు నువ్వు. ఎక్కడ మరి ఆలోచించి అనేక మంది దాన్ని మెల్లిమెల్లిగా విడిచిపెట్టి ఎక్కడో డబ్బు దగ్గరో అహంభావమో గర్వమో అతిశయమో ప్రియులారా, ఎక్కడో ప్రారంభమైంది శరీరం, నీ పరిచర్యలో, నీ జీవితంలో ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతూ ఉంది. విశ్వాసి, నువ్వు ఒకప్పుడు మాటలు కాదు, క్రీస్తు కొరకు జీవించే స్త్రీగా ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించట్లేదు, స్థిరముగా నిలిచిలేవు. విశ్వాస మాటలు చెప్తున్నావు, పరిశుద్ధమైన మాటలు చెప్తున్నావు.
వాక్యాన్ని వల్లిస్తున్నావు, ఆత్మతో నడిపించబడలేకపోతున్నావు. స్తెఫను దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబడ్డాడు. అదిగో మత్తయి సువార్త శిశువుని సిద్ధపరిచి నేను మిమ్మలను గొర్రెలు మీరు తోడేడు మధ్యకు పంపిస్తున్నాను, మహాసభల యొద్దకు మిమ్మల్ని ఈడ్చుకొని వస్తారు. అప్పుడు ఏం మాట్లాడాలో మీకు తెలీదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు, మీరు కాదు. ఎన్ని అనుభవాలు ఉన్నాయి దైవ సేవకుడే నీకు. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు జనసమూహం వచ్చి నిన్ను ఎదిరించినప్పుడు, నువ్వు ఒక్కడివై నిలబడినప్పుడు నిన్ను ఎవరు ఎదిరించలేదు. చాలా దినాలు, చాలా స్థలాల్లో నిన్ను ఎదిరించలేకపోయారు. నాకు తెలుసు, ఆంధ్ర తెలంగాణలో నాకు తెలిసిపోయినారు. ఎందరో వచ్చారు. సిద్దిపేట, గజివిలి మధ్యలో దిలాలపూర్ ఉంటుంది ఒక ఊరు. శుభవార్త ప్రకటిస్తే అనేక మంది గుంపులుగా అజానుభావులు అంటూ మనుషులు వచ్చారు. ప్రియులారా, అందరూ శుభవార్త ప్రకటించాను, పాడండి అని వాళ్ళని పంపించిన అక్కడే నిలబడ్డాను. అందరూ ఎదుటి నిలబడ్డాను. గొర్రెగా నిలబడ్డాను. వాళ్ళందరూ శుభగర్జించిన వచ్చారు, కర్రలు పట్టుకొని. దిలాల్పూర్ కర్రలు పట్టుకొని వచ్చారు. ప్రియులారా, నేను అలాగే నిలబడ్డాను శ్రేష్ఠుడైపోయి. మీరు పాటలు పాడండి, వెళ్ళండి. వాళ్ళ విశ్వాసులందరూ సేవకులు పాట పాడించగలమన్నాను. నేను అలాగే వారి మధ్య నిలబడ్డాను. ఒక్క మాట మాట్లాడాను. నన్ను కోపంతో చూశారు, ఎంతో ఉద్రేకం చూశారు. నేను అలాగే నిలబడ్డాను. ప్రియులారా, వచ్చినట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకరిద్దరు కాదు, 10 మంది కాదు, చాలామంది వచ్చారు. ఆ మరుసటి రోజు పిడిచేడు అనే గ్రామం ఉంది, సిద్దిపేట నుంచి గజ్వేల్కి వచ్చి మెయిన్ రోడ్లో. పిడిచేడు ఆ ఊర్లో శుభవార్త. ఎంత ఆ ఊరు యవనస్తులు నిన్న ప్రకటించేమే దిలాల్పూర్. ఆ యవనస్తులు కలుసుకొని మమ్మల్ని తరుముతూ ఉన్నారు. ప్రియులారు, తరుముతున్నారు. ఓయ్ అని వారు కేకలు నేను చెప్పనే కదా, వాళ్ళ మాటలు, బూతు మాటలు. అలా కేకలేసుకుని వస్తుంటే మళ్ళా మీరు నడవండి శుభవార్త పడి. నేను అక్కడే నిలబడ్డాను. ప్రియులారా, గొర్రెగా నిలబడ్డాను. నేనేం మాట్లాడలేదు, అలా నిలబడ్డాను. నేను ఒకవేళ మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడదు నేను కాదు, నాలోండి పరిశుద్ధాత్మను మాట్లాడతాడు. కానీ ఆ రోజున ఆ 2 రోజులు కూడా ఎంత గొప్ప అనుబంటే, ఆ 2 రోజులు కూడా నేను నోరు తెరిచి మాట్లాడక మునిపే వారు వచ్చి నిశ్చేష్టులు నిలబడి వెనక్కి వెళ్ళిపోయారు. ప్రియులారా, గమనించండి, దేవుని ఆత్మతో నింపబడి ఆత్మతో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలోండి మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడా, ఆ ఔన్నత్యమైన ఆ అనుభవంలోనికి మళ్ళా వద్దాం. ఆత్మ నడిపింపులోనికి మరలా వద్దాం. దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడినప్పుడు నీ పరిచర్య ఎంత విజయోత్సాహంగా ఉండేది. అది ఎవరు వర్ణించగలరండి? అది కొంతమంది అంటారు గోల్డెన్ డేస్ అంటారు. నేను ఒక మాట చెప్పాను, గోల్డెన్ డేస్ కాదండి, గ్లోరియస్ డేస్. బంగారపు దినాలు అంటారు. బంగారపు దినాలు కాదు నేను చెప్పేది, మహిమకరమైన దినాలు. అది గోల్డెన్ డేస్ కాదు, గ్లోరియస్ డేస్. మన పూర్వీకుల గురించి అదే అన్నారు. మనకు ముందున్న దైవ సేవ వాళ్ళ దినాలండి గోల్డెన్ డేస్ అండి. గోల్డెన్ డేస్ కాదు, గ్లోరియస్ డేస్, మహిమకరమైన దినాలు అవి. నీ జీవితం ఎన్నిసార్లు చూడలేదు మహిమకరమైన దినాలు. నీ పరిచర్య ఎంత మహిమతో ప్రభావంతో ముందుకు వెళ్ళుదని వెరుగుదు దైవ సేవ కూడా. విశ్వాసం నీ కుటుంబం ఎంత దేవుని మహిమతో ప్రభావంతో పరిశుద్ధాత్మ నడుపుదలతో వెళ్ళిందో నీకు తెలుసు. ఈనాడు ఏదో నడిపింపు, ఎక్కడ నడిపింపు? రండి మరలా ఆ నడిపింపులోకి వెళ్దాం. మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలోండి మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మను మాట్లాడిద్దాం. ఆయన ప్రేరేపణకు లోపడదాం, ఆయన నడిపింపుకు లోపడదాం. మళ్ళీ ఆయన నడిపింపులోకి వద్దాం, ఆయన ప్రేరేపణలోకి వద్దాం, ఆయన నడిపించినట్టు నడిపించబడదాం. అప్పుడు పరిశుద్ధాత్మను నడిపించినప్పుడు
ఆ మత్తయి సువార్త 28:20 పునరుద్ధరణని క్రీస్తు చెప్తున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను ప్రభు చెప్పాడే. అలాగనే పునరుద్ధరణుడైన క్రీస్తు ప్రభు మార్కు సువార్త 16:20 అని చెప్పాడు, వారి వెను వెంట సహకారుడై ఉండి పరిశుద్ధాత్మని నడిపిస్తుంటే నీతో ఆయన ఉండి వెను వెంట సహకారుడిగా ఉండి నువ్వు ప్రకటిస్తున్న వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు ఆయన. రండి మరలా పరిచర్యకి వెళ్దాం, రండి ఆ తొల్లి దినానికి వెళ్దాం, ఆత్మ నడిపింపులోకి వెళ్దాం. రండి దైవ సేవకులారా, విశ్వాసులారా, రండి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి వీలైతే. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామము బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఉదయకాల సమయంలో స్తెఫను నీ కొరకై స్థిరుడిగా కదిలింపబడలేని వాడిగా నిలబడ్డాడు. అలా నిలబడ్డానికి కారణం ప్రభువా, అతను నీ ఆత్మతో నింపబడ్డాడు. ఆయన్ని స్తెఫను ఆత్మతో నింపాం. ఆత్మ నడిపింపులు ఉన్నాడు నాయన. తండ్రి ఆత్మ ఉండి ఆయనలో ఉండి మాట్లాడినప్పుడు ఎవరునూ జనసమూహం మాట్లాడలేకపోయారు ప్రభా. అక్కడున్న వారందరూ కూడా జనసమూహం మాట వ్యతిరేకంగా చెప్పలేకపోయారు ప్రభా. వారికి జవాబు లేకుండా చేశాడు. ఎంతో గొప్ప శుభవార్త ప్రకటించాడు ప్రభా. తండ్రివైన దేవానికి స్తోత్రాలు. అటువంటి స్థిరత్వం మాకు అనుగ్రహించిన ఆయన, కదిలింపబడకుండా స్థిరులుగా నిలిచుండే జీవితం దైవ సేవకులైన మాకు, విశ్వాసులైన అందరికీ అనుగ్రహించు తండ్రి. సహాయం చేయండి. నీ ఆత్మతో ఒకప్పుడు నడిపించబడ్డాం. ఆత్మతో నడిపించబడినప్పుడు ఎంత ప్రభావంతో కూడిన పరిచర్య, మహిమకరమైన పరిచర్య మేము ఎరుగుతాం ప్రభువా. ఆ దినాలు తీసుకురండి మరలా, ఆ రోజులు తీసుకురండి మరలా ప్రభువా. దేవా సహాయం చేయండి. పొందండి విశ్వాసం అన్నీ నడిపింపులు తీసుకురండి ప్రభువా. నీ ఆత్మతో నడిపించబడ్డానికి సహాయం చేయండి. కృపద నింపున ఆయన సహాయం చేసి మహిమ పొందమని మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మహిమ పొందమని దైవ సేవకుల విశ్వాసం అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఈ వర్తమానాలని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులు పంపించండి, ఫోన్లు చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.